ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో ఇప్పుడు సంక్రాంతి కానుకపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు నిర్వహించిన ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ సంక్రాంతికి ప్రభుత్వం నుండి అందబోయే ఆర్థిక ఊరట ఏంటి, గతంలో జరిగిన అన్యాయాల పరంపర ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక బొప్పరాజు గారు తన ప్రెస్ మీట్లో గత ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రిని కలవడం అనేది ఒక అసాధ్యమైన పనిగా మారిందని, కనీసం సమస్యలు చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని విమర్శించారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27% ఐఆర్ అనుభవిస్తున్న ఉద్యోగులకు కేవలం 23% షిప్మెంట్ ఇచ్చి తగ్గించడం అనేది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమేనని అన్నారు. ఇది ప్రభుత్వం వేసే దయ కాదు, పెరిగే ధరలకు అనుగుణంగా రావాల్సిన హక్కు అని స్పష్టం చేశారు. అలాగే 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇచ్చే 10% అదనపు పెన్షన్‌ను 7%కి తగ్గించడం అత్యంత దారుణమని, విశ్రాంత జీవితంలో ఉన్నవారిని మానసిక వేదనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని బొప్పరాజు గారు పేర్కొన్నారు. కేవలం వైద్య, ఆరోగ్య శాఖలో 3,000 మందిని మాత్రమే రెగ్యులర్ చేసి వేల సంఖ్యలో ఉన్న విద్యాశాఖ మరియు ఇతర శాఖల ఉద్యోగులను గాలికొదిలేశారు. అలాగే సీఎస్ కమిటీ 30% జీతాల పెంపును సిఫార్సు చేస్తే ప్రభుత్వం దానిని తొంగలో తొక్కి కేవలం 23% మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు కొండంత ఆశతో ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త పీఆర్సీ ఆలస్యమయ్యే సూచనలు ఉన్నందున వెంటనే ఐఆర్ ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుచున్నారు. అలాగే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను ఈ పండుగలోపు విడుదల చేయాలని ఆశిస్తున్నారు. పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు మరియు ఇతర మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి పాలన, ఆనాడు ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఉద్యోగులకు 20% ఐఆర్ ఇచ్చిందని, ఆ ఆనవాయితీని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. గత ఏడాది సంక్రాంతికి కూడా కూటమి ప్రభుత్వం కొన్ని పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. కాబట్టి ఈసారి కూడా ఉద్యోగులకు ఒక భారీ ఆర్థిక ఊరట లభిస్తుందని అంతా భావిస్తున్నారు. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతిని ఒక వేదికగా చేసుకోవాలని బొప్పరాజు గారు కోరారు. మరి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుందా లేదా, డీఏతో సరిపెడుతుందా అనేది వేచి చూడాలి.